ఏపీలో వైఎస్ఆర్సీపీ సామాజిక సాధికార యాత్ర ప్రభంజనంలా సాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 3 ప్రాంతాల్లో జరుగుతున్న బస్సు యాత్రకు ప్రజలు భారీగా తరలివచ్చి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నారు. నేడు 41వ రోజు సామాజిక సాధికార బస్సు యాత్రలు విశాఖ నార్త్, పెద్దాపురం, సర్వేపల్లి నియోజకవర్గాల్లో జరగనున్నాయి. విశాఖ నార్త్లో నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో బస్సు యాత్ర జరగనుంది. విశాఖలోని మాధవధార లాస్ట్ బస్ స్టాప్ నుంచి బైక్ ర్యాలీ ప్రారంభమై పోర్ట్ హాస్పిటల్ వరకు కొనసాగనుంది. అనంతరం భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ కార్యక్రమానికి పార్టీ రీజనల్ ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాల నాయుడు, కారుమూరి నాగేశ్వరరావు, మేరుగు నాగార్జున, గుడివాడ అమర్నాథ్ తదితరులు హాజరు కానున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఆయన నిర్దేశించిన విధంగా గత 4 సంవత్సరాల 8 నెలల నుంచి మన రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఏ విధంగా బీసీలకి, ఎస్సీలకి, మైనార్టీలకి, బలహీన వర్గాలకి, గిరిజనులకి, దళితులకి ఏ విధంగా మేలు చేస్తున్నామో, సంక్షేమ పథకాల అమల్లో కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్లే కార్యక్రమం కానివ్వండి, ఇవన్నీ కూడా 175 నియోజకవర్గాల్లో ఆ నియోజకవర్గ ప్రజలకి రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేసే దాంట్లో భాగంగా ఈ సామాజిక సాధికారిక యాత్ర పేరుతోటి గత 2 నెలల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ నియోజకవర్గంలో గత 4 సంవత్సరాల 8 నెలల నుంచి ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేశామో, ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేశామో, అర్హులైన వాళ్ళందరికీ ఏ విధంగా వాళ్ళ ఇళ్ళకి చేరే విధంగా సంక్షేమ పథకాలను అమలు చేయటమే కాకుండా విద్యా, వైద్య రంగాల వల్ల ఇంటికే వైద్యాన్ని వాళ్ళ ఇంటి ముందుకే తీసుకెళ్లే విధంగా ఏ విధంగా చేశామో అవన్నీ కూడా మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే రాజు గారు మీకు వివరంగా వివరిస్తారు. అదేవిధంగా ఈ 3వ విడత సాధికారిక బస్సు యాత్ర ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ప్రారంభమై ఈ నెలాఖరు లోపు ఉత్తరాంధ్ర జిల్లాలో మిగతా 6 నియోజకవర్గాలు ఉన్నాయి. ఉత్తరాంధ్ర 3 జిల్లాలు, పాత 3 జిల్లాల్లో ఆ 6 నియోజకవర్గాల్లో కూడా ఈ నెలాఖరు లోపల ఈ సామాజిక సాధికారిక బస్సు యాత్ర కంప్లీట్ అయ్యే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది.